మందిలా తిట్టాలే, సాటుకు జబ్బ మీద చెయ్యేసుకొని తిరగాలి. అట్లనే చేస్తుండట మన సీఎం సారు. అదాని, మోడీ బాయ్ బాయ్ అని రాహుల్ గాంధీ సారు ఏకంగా పార్లమెంట్‌లోనే నిరసన చేస్తాడు. కానీ కాంగ్రెస్ సీఎం రేవంత్ సారేమో ఫ్యామిలీ ఫంక్షన్ పేరుతోటి అదాని కొడుకు పెండ్లింటికి చుట్టం లెక్క పోయొస్తాడు అని ఎక్కిరిస్తుండ్రు ప్రతిపక్షమోళ్ళు. దోస్తాన అంటే అదాని రేవంత్ సార్ లెక్కనే ఉండాలంటుర్రు వాళ్ళ దోస్తాన చూసినోళ్ళు. సీఎం సారు అదాని ఇచ్చే 100 కోట్లను వద్దనొచ్చు గాని ఆయనతోటి దోస్తానకు మాత్రం కటిఫ్ చెప్పలేదని అంటుర్రు. అదాని కొడుకు పెండ్లైతే పెద్ద సుట్టం లెక్కనే రేవంత్ సార్ పోయిండని ఈ లోకమంతా కోడై కూస్తుంది. మొన్న జైపూర్లో అదాని కొడుకు పెండ్లైంది. అందుకే సీఎం సారు ఫ్యామిలీ ఫంక్షన్ పేరు మీద జైపూర్ పోయిండని అందరు అంటుర్రు. మరి అదాని కొడుకు పెండ్లి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఫంక్షన్ ఎట్లయిందో అని మందికి షాన్ అనుమానాలు వస్తున్నాయి. సార్ అసెంబ్లీ బంద్ పెట్టింది కూడా అందుకే అని బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. మరి ఇంత రాద్ధాంతమైతున్న సీఎం సార్ అయితే నోరు మెదుపుతలేడు. దొంగ సాటుగా అదాని పెండ్లికి పోయిండు కాబట్టి తేలుగుట్టిన దొంగ లెక్క ఏం సపోర్ట్ చేస్తలేడని ప్రతిపక్షాలు దెప్పి ఓడుస్తున్నాయి. మరి నిజంగానే సీఎం సార్ అదాని పెండ్లికి పోయిండా లేదా అన్నది సారే చెప్పాలి. మరి అంత సుట్టరికం ఉన్నప్పుడు అదాని మోడీ బాయ్ బాయ్ అని రాహుల్ గాంధీ సాబ్ ఎందుకు నిరసన చేస్తున్నట్టు? రాహుల్ గాంధీ అంటే రేవంత్ కు లెక్కలేదా? లేదు రాజకీయం వేరు దోస్తాన వేరు అని సభ్య సమాజానికి మెసేజ్ ఇస్తుండ్రా అని మందికి అనుమానాలు వస్తున్నాయి.